ఆ జిల్లాలో మంత్రి మాట అంటే ఆ నాయకులకు లెక్కలేదా? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ మంత్రి ఎమ్మెల్యే మాటను నాయకులు పట్టించుకోకపోవడానికి కారణమేంటి? స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు ఆ మంత్రికి తలనొప్పిగా మారనున్నారా? సర్పంచ్ ఎన్నికలు వారికి సవాలుగా మారాయా? కాంగ్రెస్ అనుకూల ఓట్లలో చీలిక వచ్చే ఛాన్స్ ఉందా? అధికార పార్టీ నాయకులే ప్రత్యర్థులుగా మారుతున్నారా? హస్తం పార్టీ నాయకులు కార్యకర్తల్లో గందరగోళం ఎందుకు? ఇంతకీ ఆ జిల్లా ఎక్కడ? ఆ మంత్రి ఎవరు? లెట్స్ వాచ్. మంచిర్యాల జిల్లాలో పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయా? అధికార పార్టీలో నాయకులే ప్రత్యర్థులుగా మారి ఎన్నికల సంగ్రామంలో పోటీకి సిద్ధమయ్యారట. బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల్లో 2-3 దఫాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. చెన్నూరు నియోజకవర్గంలో 3వ విడత నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కూడా ముగిసింది. అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతు కోసం బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, మంత్రి వివేక్ వెంకటస్వామి చుట్టూ తిరిగిన నాయకులకు భరోసా దొరకకపోవడంతో పార్టీని ధిక్కరిస్తున్నారట. పలువురు నాయకులు సర్పంచ్ రెబల్ అభ్యర్థులుగా బరిలో నిలిచారట. కొన్ని గ్రామ పంచాయతీల్లో నాయకుల్లో ఏకాభిప్రాయం కుదిరిన చోట ఏకగ్రీవం కాగా, మరికొన్ని చోట్ల ఎమ్మెల్యే వినోద్, మంత్రి వివేక్ చెప్పినా కూడా అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకునేందుకు ససేమిరా అన్నారట. ఎమ్మెల్యే వినోద్ ప్రాతినిధ్యం వహిస్తున్న బెల్లంపల్లి నియోజకవర్గంలో తాండూరు, నెన్నెల, కాసిపేట, వేమనపల్లి మండలాల్లో గ్రామ పంచాయతీలకు ఒకరికంటే ఎక్కువ మంది కాంగ్రెస్ కు చెందిన అభ్యర్థులు పోటీలో ఉన్నారట. ఎమ్మెల్యే వినోద్ రెబల్ అభ్యర్థులను పిలిచి మాట్లాడి పోటీ నుండి తప్పుకోవాలని, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు సహకరించాలని కోరినా వారు ససేమిరా అన్నారట. రెబల్ అభ్యర్థులు ఎమ్మెల్యే మాటను ఏమాత్రం లెక్క చేయకుండా పోటీలో ఉన్నారట. ఇప్పటికీ ఒకే పార్టీ నుండి ఇద్దరేసి, కొన్ని గ్రామ పంచాయతీల్లో ముగ్గురేసి రెబల్ నాయకులు ప్రచారాలు నిర్వహిస్తున్నారట. ఇక పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు ఎమ్మెల్యే వినోద్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారట. మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలో ఒక్కో గ్రామంలో 2-3 వర్గాలుగా కాంగ్రెస్ నాయకులు ఉన్నారట. ఇలా మంత్రి వివేక్ ఇలాఖాలోనే అనేక పంచాయతీల్లో ఇద్దరు చొప్పున అభ్యర్థులు పోటీలో ఉండటం మంత్రికి తలనొప్పిగా మారిందట. రెబల్ అభ్యర్థులను విత్డ్రా చేసుకోవాలని మంత్రి చెప్పినా ఆ నాయకుల మాటను పట్టించుకోలేదట. చాలా చోట్ల రెబల్ అభ్యర్థులు బరిలోనే ఉన్నారట. చెన్నూరు మండలం కిష్టంపేటతో పాటు మరికొన్ని పంచాయతీల్లో సుమారు 25 మంది వరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులే రెబల్ అభ్యర్థులుగా బరిలో నిలిచారట. కోటపల్లి, మందమర్రి, భీమారం మండలాలతో పాటు జైపూర్ మండలం, శివ్వారం, ఇందారం గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ నాయకులే రెబల్ అభ్యర్థులుగా పోటీలో ఉండడం అధికార పార్టీ నాయకులను ఆందోళనకు గురిచేస్తోందట. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థులుగా బరిలో నిలిచిన తర్వాత పోటీ నుండి తప్పుకోవాలని మంత్రి వివేక్ చెప్పడం వారికి మింగుడు పాడలేదట. రాక వచ్చిన అవకాశాన్ని ఎలా వదులుకుంటామని కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు బహిరంగంగానే చెప్పుకుంటున్నారట. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు పొందిన లబ్ధిదారులను ఓటర్లకు చూపుతూ స్థానిక ఎమ్మెల్యే, మంత్రి బలపరిచిన అభ్యర్థులను నాయకులు గెలిపించాలని అధిష్టానం కోరుతోందట. కానీ గ్రామాల్లో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయట. జిల్లాలోని పంచాయతీ ఎన్నికల్లో 2-3 చొప్పున అభ్యర్థులు బరిలో ఉండడంతో కాంగ్రెస్ అనుకూల ఓట్లలో చీలిక వచ్చే అవకాశం ఉందని ఎమ్మెల్యే వినోద్, మంత్రి వివేక్ తలలు పట్టుకుంటున్నారట. పార్టీ కార్యకర్తలు, నాయకులు, అనుచరుల్లో గందరగోళం నెలకొందట. దీంతో ప్రత్యర్థులకు మేలు జరిగే అవకాశం ఉన్నట్లు పార్టీ నాయకుల్లో పెద్ద చర్చ జరుగుతోందట. ఇక గెలిచిన సర్పంచ్ స్థానాలు తగ్గితే ఎమ్మెల్యే వినోద్, మంత్రి వివేక్ కు అధిష్టానం ముందు ఇబ్బందికరంగా మారే పరిస్థితులున్నాయనే టాక్ వినిపిస్తోంది. అయితే పార్టీ బలపరిచిన అభ్యర్థులు రెబల్ అభ్యర్థుల్లో ఎవరు గెలిచినా తమ వారేనని సర్దుకుపోతారా లేదా వేచి చూడాలి మరి.